ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా చాలా కాలం ఈ దేశంలో వెలుగొంది. స్వామీజీగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తమిళనాడుకు చెందిన నిత్యానంద స్వామి, వివాదాస్పద స్వామీజీ నిత్యానంద స్వామి దివంగతులయ్యారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది అంతవరకు కరెక్టు ఏంటో తెలియదు. మరి మొత్తానికి వాళ్ళ మేనల్లుడు ఎవరో దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడే నాకు వేరే న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు. సోషల్ మీడియాలో కూడా దీని మీదకి సంబంధించి వస్తున్నాయంట. అసలు దీని మీద ఇప్పుడే నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది వేరే వాళ్ళు. మరి ఏంటి, వేరే ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు, దీని మీద మీరు ఏమంటారండి అని. అంటే ఒక హిందూ సంఘాల నాయకుడిగా కూడా నేను ఈ విషయం మీద చెప్పదలుచుకుంది ఏంటంటే, నిత్యానంద స్వామి ఆయన మంచి టాలెంటెడ్ పర్సన్. హిందూ ధర్మం గురించి ఆయనకి మంచి అవగాహన ఉంది, ఆ గ్రంథాల మీద అవగాహన ఉంది, పట్టు ఉంది, బాగా మాట్లాడగలడు, బాగా ఆయన ప్రవచనాలు చేయగలడు. ఇంతవరకు మాత్రం కాంట్రవర్సీ ఎక్కల ఆయన విషయంలో. కాకపోతే ఏంటంటే, ఆయన ఎప్పుడైతే ఆ రాసలీలల వీడియోలతోటి ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి హిందువులందరూ ఆయన నమ్మడం మానేశారు, ఆయన పట్టించుకోవడం మానేశారు. ఆయన మీద అనేక కేసులు అయినాయి. ఆయన ఈ దేశంలో ఉండకుండా వేరే దేశం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నేను దేశమే పెట్టేశాను, దానికి నేనే అధ్యక్షుడిని, ఆ తర్వాత ఆ సినీ యాక్టర్ రంజిత్ గారు ఆవిడేదో ప్రధానమంత్రి, ఇలాంటి రకరకాల వార్తలన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు అక్కడెక్కడో వేరే దేశం, వేరే ఆయనకి సంబంధించిన ఆయన పెట్టుకున్న దేశంలో ఉన్న ఆయన బతికున్నారో లేదా అనేది మనం ఎలా కన్ఫర్మ్ చేయగలం, చెప్పలేం. అది చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఒక రంజిత్ గారు చెప్పాలి. వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా దానికి ఎంతవరకు అథెంటిసిటీ ఉందనేది తెలియదు. సో అందువల్ల దాని మీద మనం ఏం కామెంట్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ నిజంగా ఆయన దివంగతులు అయ్యారు అంటే, ఆయన పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులు అన్నట్టు, ఒక వ్యక్తి, ఒక ఆధ్యాత్మికవేత్తగా బతికిన వ్యక్తి ఆయన పోయారు అంటే అది కొంచెం బాధాకరమైన విషయం. అంతకుమించి దీనికి పెద్దగా ఇంపార్టెన్స్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, ఈరోజు ఆయనకి ఏ గౌరవం లేదు, హిందూ సమాజంలో ఏ గౌరవం లేదు. ఎందుకంటే హిందూ స్వామీజీగా ఉన్నాడు ఆయన. స్వామీజీగా లేకపోతే ఏ గొడవ లేదు. ఆయన ప్రైవేట్ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు ఏమున్నా మనకు అనవసరం. స్వామీజీగా ఉండి వివాదాస్పదమైన రాసలీలల వీడియోలతో ఆయన ఎప్పుడైతే దొరికిపోయాడో అప్పుడే హిందూ సమాజం ఆయన్ని బహిష్కరించింది. అందువల్ల హిందూ సమాజానికి సంబంధించిన వరకు ఆయన ఉన్నా పోయినా దాని గురించి అది పెద్ద విశేషమైన వార్తే కాదు. ఇంకా కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే, పోలీసుల్ని ఫూల్ చేయడానికి ఆయనే కావాలని ఇలాంటి వార్తలను సృష్టించాడు అని అదొక న్యూస్ రన్ అవుతుంది. ఒకవేళ నిజంగా అలా ఫూల్ చేయాలనుకుంటే ఎవరిని ఫూల్ చేస్తాడు ఆయన? ఆల్రెడీ స్వామీజీ అవతారం ఎత్తిన ఆయన రాసలీలలు చేసి ఆ వీడియోలన్నీ బయటికి వచ్చి ఆయనే ప్రజల్లో ఫూల్ అయిపోయాడు. ఆయన ఫూల్ అయిపోయి ఆయన మొహం చెల్లక, ఈ దేశంలో మొహం చెల్లక, తమిళనాడు రాష్ట్రంలో ఆయన మొహం చెల్లక, ఆ తమిళనాడు రాష్ట్రాన్ని, దేశాన్ని అన్నింటినీ విడిచిపెట్టి ఎక్కడికో పోయాడు ఆయనే ఫూల్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వీడియోల్లో ఉన్న వాళ్ళే మిగతా ఆయనతో పాటు ఉన్న జనాలు ఆ ఫూల్స్ అయిపోయి, రంజిత్ గారు లాంటి వాళ్ళు ఫూల్స్ అయిపోయి సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి అవకాశాలు రాక ఆయనతో పాటు వెళ్ళిపోయారు. సో అలాంటి ఫూల్స్ అయిపోయిన ఆ బ్యాచ్ ఇప్పుడు కొత్తగా ఎవరిని ఫూల్ చేస్తారు? ఒకవేళ చనిపోయాడు అని చెప్తే ఇక్కడ ఏమైనా ఈ దేశంలో కేసులు ఏమైనా మూతపడతాయా? ఆ ఉద్దేశంతో ఏమైనా చేశాడంటే, ఆయన అక్కడ ఉన్నంతసేపు, ఈ దేశానికి రానంతసేపు, ఆయన చనిపోయినా లేదంటే వేరే దేశం ప్రకటించుకున్నాడు కాబట్టి ఆయన నాకు తెలిసినంత మటుకు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఎవరు చేయరు. అలాంటప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన బతికే ఉన్నాడన్నా చనిపోయాడన్నా పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్కి ఏమి తేడా లేదు. ఆయన చనిపోయాడన్నా ఏం తేడా లేదు, బతికే ఉన్నాడన్నా ఏం తేడా లేదు. భారత ప్రభుత్వానికి కూడా అంతే. ఆయన చనిపోయాడన్నా పెద్ద తేడా లేదు, బతికున్నాడన్నా ఏం తేడా లేదు. అదేంటంటే బతికున్నాడంటే ఎప్పటికొప్పటికి ఇక్కడికి వస్తే కనుక ఆయన మీద ఉన్న కాంట్రవర్సీ కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ రానంతసేపు ప్రత్యేకించి ఆయన తీసుకురావాలని ప్రయత్నం ఎవరు చేయట్లేదు కాబట్టి అది కూడా పెద్ద ఇష్యూ కాదు అసలు గవర్నమెంట్కి. సో అందువల్ల ప్రభుత్వాలని, పోలీసుల్ని ఆయన ఒకవేళ ఫూల్ చేద్దాం అనుకుంటే ఆయన ఇప్పటికే చాలాసార్లు ఫూల్ అయ్యాడు. ఆయన పక్కన ఉన్నాడు ఫూల్ అయిపోయారు. వీళ్ళు ఫూల్ అయిపోయిన వాళ్ళందరూ కలిసి మళ్ళీ ప్రభుత్వాలని, పోలీసులను ఫూల్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఫూల్ అవడం. ఎందుకంటే April 1 సందర్భంగా ఈయన ఫూల్ చేద్దామని చెప్పి ఈ వార్తలను బయటికి తీసుకొచ్చాడు అనేది ఇంకొక వార్త నడుస్తుంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాం.
ఒకవేళ ఆ వార్త నిజమైతే జనాన్ని ఫూల్ చేయడానికి, పోలీసులు ఫూల్ చేయడానికి, ప్రభుత్వాన్ని ఫూల్ చేయడానికి ఈ వార్తని జనంలోకి పంపించారు, లీక్ ఇచ్చారు అంటే కనుక అది ఇంకో ఫూలిష్నెస్, వాళ్ళ ఫూలిష్నెస్. ఇప్పటికే 2-3 సార్లు ఫూల్ అయిపోయారు ఆ కేసుల్లో. ఇక్కడ మొహాలు జల్లగా ఫూల్ అయిపోయి మొహాలు జల్లగా వేరే దేశాలకు పోయారు, వేరే దేశాన్ని పెట్టుకున్నారు. యాక్చువల్గా వేరే దేశాలకు వెళ్తాం కదా, వేరే దేశాన్ని పెట్టుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫూల్ అయిపోయిన వాళ్ళు ఇంకా ఇక్కడ ఫూల్ చేసేది ఏముంది? సో మళ్ళీ ఇంకోసారి వాళ్ళే ఫూల్ అవుతారు అలాంటి ప్రయత్నాలు చేస్తే. బహుశా అలాంటి ప్రయత్నాలు చేశారని నేనైతే అనుకోవట్లేదు. మరి ఆయన మేనల్లుడే అంటున్నారు, ఈ వార్తని బయటికి పెట్టింది మేనల్లుడే అంటున్నారు కాబట్టి ఏమో తెలియదు. ఒకవేళ ఆ మేనల్లుడు చెప్పినట్టు ఒకవేళ ఆయన నిజంగా దివంగతులు అయ్యి ఉంటే కనుక ఆయనకి ఓ నమస్కారం పెట్టి, పెద్ద ఆధ్యాత్మికవేత్త కాబట్టి ఓ నమస్కారం పెట్టి అందరూ అయ్యో పోయాడు అనుకోవడం తప్ప అంతకు మించి ఆయన గొప్పవాడు, అయ్యో పోయాడు మహానుభావుడు అనుకోవాల్సిన వ్యక్తి కాదు. సో అందువల్ల ఆయన ఉన్నా పోయినా హిందూ సమాజానికి సంబంధం లేదు, భారతదేశ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, భారతీయులకి ఏ సంబంధం లేదు. మన దేశం ఆయన కూడా కాదు. ఇప్పుడు ఆయన మన పాస్పోర్ట్ కూడా ఎప్పుడో వదిలేసి ఉంటాడు. సొంతంగా ఆయన ఒక దేశాన్ని పెట్టుకున్నాడంటే మన పాస్పోర్ట్ కూడా వదిలేసి ఉంటాడు ఎప్పుడు అని. సో ఆయన మన భారతీయుడు కూడా కాదు కనీసం. సో అలాంటి వాడి గురించి మనం ఆయన ఉన్నా పోయినా పెద్దగా అదొక ఇష్యూ కింద, అదొక పెద్ద చర్చనీయాంశం కింద చేయాల్సిన అవసరం లేదు. ఆయన చర్చనీయాంశం చేసి ఆయన్ని మళ్ళీ ఇంకోసారి పెద్దాన్ని చేయాల్సిన అవసరం లేదు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన చనిపోయారు అన్నా కూడా ఆయనకు అయ్యో పాపం పోయాడు అనుకోవడం తప్ప. సో యాతావాత ఏంటంటే పాపం అనుకోవాల్సింది, నిత్యానంద స్వామి పోయారా అంటే ఇప్పుడు మరి ఆయనకి సంబంధించిన మిగతా వ్యవహారాలు ఏం చేస్తారు? అక్కడ వివాదాస్పదమైన ఆ దేశంలో, ఆయనే పెట్టుకున్న దేశంలో ఆ రంజిత్ గారిని ఏదో ప్రధానమంత్రి చేశారన్నారు. ఇప్పుడు ఆవిడే అదంతా నడిపిస్తారా? మొత్తం ఈ వ్యవహారాలన్నీ ఏం జరుగుతాయి, ఎలాంటివి, ఎలా మార్పులు చెందుతుంది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది తప్ప ఆయన ఉన్నా పోయినా హిందువులకి పెద్ద ప్రాధాన్యతాంశం కాదు, భారతీయులకి పెద్ద ప్రాధాన్యతాంశం కాదు, పోలీసులకి పెద్ద ప్రాధాన్యతాంశం కాదు. తమిళనాడు వాళ్ళకి కూడా ఏమన్నా ఆ తమిళాభిమానం ఉంటే అయ్యో మన తమిళవాడు పోయాడు అనుకుంటారు. అంతకు మించి ఇదొక పెద్ద ఇష్యూ కాదు, దీన్ని పెద్ద చర్చనీయాంశం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ వీడియో కనుక మీరు లైక్ చేస్తే, మీరు బాగుంటే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నిత్యానంద అన్న మహానుభావుడు, పైనుంచి దేవతాంశంతో పుట్టినవాడు, అలాంటివన్నా మీరు అనుకుంటే కనుక ఆ మాటలు కూడా చెప్పండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.